హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ స్వీట్ పునుగులు. ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు మనం ఈ స్వీట్ పునుగులను తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, పావు టీ స్పూన్ వంట సోడా వేసి జల్లించుకోవాలి. తరువాత దీనిలో 1.5 కప్పుల వరకు పుల్లని మజ్జిగను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్పు మైదాకి 1.5 కప్పుల వరకు పుల్లని మజ్జిగ పడుతుంది. మరి ఫ్రెష్ మజ్జిగ కాకుండా పెరుగు కొంచెం పుల్లగా అయ్యాక దాన్ని మనం మజ్జిగగా చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీనిలో చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. తరువాత షుగర్ సిరప్ చేయడం కోసం ఒక గిన్నెలో 1.5 కప్పుల పంచదార, 1.5 కప్పుల నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయాక ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఎటువంటి తీగపాకం అవసరం లేకుండా కేవలం ఇలా మనం ఫింగర్స్తో చూసినప్పుడు స్టిక్కీగా అంటుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత దీనిలో కొంచెం యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఇలా చేతితో మనం పునుగుల్లాగా క్లిప్లో చూపించినట్లుగా వేసుకోవాలి. ఆయిల్ వేడిగా లేనట్లయితే పునుగులు పొంగవండి. కొంచెం ఆయిల్ వేడిగానే ఉన్నప్పుడు పునుగులు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పునుగుల్ని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పునుగులు ఇలా వేగిపోయాక మనం తయారు చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లో వేసి మూత పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పునుగులన్నీ కూడా వేయించుకోవాలి. పునుగులన్నీ వేగిపోయాక వీటిని షుగర్ సిరప్లో వేసి 1 గంట పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తీసి చూసినట్లయితే ఈ పునుగులన్నీ కూడా పాకాన్ని బాగా పీల్చుకొని బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.